ఒక పక్క భయంకరమైన క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఇంకో పక్క విజయ్ దేవరకొండ టైర్ 2లో ఆల్మోస్ట్ నాని విజయ్ దేవరకొండ టాప్ లో ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో. అట్లాంటి ఒక క్రేజీ హీరో సినిమా కింగ్డమ్, జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి, నాగవంశీ బాగా తీసుకొచ్చినటువంటి తెర మీదకి సినిమా. ఇంకో పక్క అజయ్ దేవగన్కి సంబంధించినటువంటి సినిమా. ఇంకొకటి ఇట్లా ఒక బాలీవుడ్ అని కాదు, ఒక టాలీవుడ్ అని కాదు, ఒక కాలీవుడ్ అని కాదు, ప్రతి చోట పెద్ద పెద్ద సినిమాలు ఉంటే వాటన్నిటిని పక్కకు జరిపి నాకు ఇవ్వండి ఈ స్పేస్ అంటూ లాక్కొచ్చి 100 కోట్లకి వెళ్తోంది మహావతార్ నరసింహ. ఒక యానిమేషన్ సినిమా. అందులో హీరో ఎవర్రా అంటే హీరోయే లేడు. డైరెక్టర్ ఏమన్నా ఫేమస్ అంటే తెలియదు. హొంబాలే ఫిలిమ్స్ వాళ్ళదంటే హొంబాలే ఫిలిమ్స్ కేజీఎఫ్ వరకు తెలుసు. బట్ టీం మొత్తం కూడా హిందీ వాళ్ళు టీం ఇది తీసింది. చాలా మంది ఏమనుకుంటారంటే కన్నడ సినిమా తెలుగు హిందీ డబ్బింగ్ అనుకుంటారు. కాదు, టీం మొత్తం హిందీ టీము. కేవలం హొంబాలే వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. హిందీలోనే తీశారు మొత్తం, దాన్ని తెలుగులో డబ్ చేశారు. అయితే ఈ సినిమాలో డైలాగ్స్ గురించి చెప్పాలి. నాకు మంచి మిత్రుడు కూడా రాకెన్ మౌళి రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్. ప్రహ్లాదుడు మాట్లాడే ప్రతి మాట కూడా డబ్బింగ్ కూడా ఎవరో చెప్పారు, చిన్నపిల్లడితో చెప్పించారు, భలే ఉంది డబ్బింగ్. ఇక ఆఖరి 30 నిమిషాలు థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తుంది సినిమా. ఆఖరి 30 నిమిషాల్లో కంపల్సరీ చూడాల్సినటువంటి సినిమా. అంటే 30 నిమిషాల కోసం 3Dలో మంచి థియేటర్ సౌండ్ ఎఫెక్ట్, మంచి బిగ్ స్క్రీన్ ఉన్న చోట గనక ఈ సినిమా చూస్తే మీరు ఒక బాహుబలి లెవెల్ ఫీలింగ్ వస్తుంది ఆఖరి 30 నిమిషాలు. ఆ కైండ్ ఆఫ్ పీక్కి తీసుకెళ్ళిపోయాడు. అంటే సినిమా అంటే షారుఖ్ ఖాన్లు, ప్రభాస్లు, పవన్ కళ్యాణ్లు ఉండాల్సిన అవసరం లేదు. ఒక సరైన కథని చెప్పగలిగితే చాలు, జనాన్ని ఇంప్రెస్ చేయగలిగితే చాలు అనే ఒక కరెక్ట్ పాయింట్ ప్రూవ్ చేసుకుంది. ఎంతగా అంటే హరిహర వీరమల్లు లాంటి సినిమాలు, కింగ్డమ్ లాంటి సినిమాలు ఇవన్నీ పక్కకి తోసేసి ఆగస్టు 3-4 తారీఖుల్లో దాదాపు 95 కోట్ల వరకు, అంటే అన్ని రోజులు కలిపి 95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 100 కోట్లు దాటైపోతుంది. గ్రాస్ నెంబర్, నాట్ షేర్. ఇది సంచలనం అనమాట. 105 కోట్ల వరకు వచ్చింది. ఆగస్టు జూలై 25 ఎప్పుడు రిలీజ్ అయింది. ఈ మాత్రం 10-15 రోజుల్లోనే 100 కోట్లు, 105 కోట్ల గ్రాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఇందాక కొద్దిసేపటి క్రితం ప్రొడ్యూసర్స్. అంటే చూడండి మరి అసలు. ఇంకా దీంతో పాటు ఇది ఒకటే కాకుండా దీంతో పాటు ఇంకా సినిమాలు ఇదే బ్యానర్ నుంచి మహావతార్ పరశురామ్, మహావతార్ రఘునందన్, మహావతార్ ధవక్ దేశ్, మహావతార్ గోకులానంద, మహావతార్ కల్కి ఇవన్నీ కూడా వాళ్ళ బ్యానర్ నుంచి రాబోతున్నాయని చెప్తున్నారు. అయితే ఫస్ట్ మూవీ కాబట్టి కాస్తంత తక్కువ బడ్జెట్ ఇచ్చుంటారు డైరెక్టర్కి. ఇక ఇది ఇంత పెద్ద హిట్ అయ్యేసరికి నెక్స్ట్ మూవీకి ఇంకా ఎక్కువ బడ్జెట్ ఇస్తారు. మంచి రైటింగ్ ఉంటుంది, మంచి అవకాశం ఉంటుంది ప్రూవ్ చేసుకోవడానికి డైరెక్టర్కి. చాలా తెలివిగల సినిమా అని చెప్పాలి. చిన్న యానిమేషన్ పెట్టి ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, మధ్యలో విష్ణుమూర్తి, వీళ్ళ ముగ్గురు కథ చాలా సింపుల్ కథ. చిన్నప్పటి నుంచి మనం చదువుకుని అందరికీ తెలిసినటువంటి కథను తీసుకొచ్చి తెర మీద 100 కోట్ల గ్రాస్. ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఇంకా ఆడితే ఇంకో 3-4 వారాలు, 5-6 వారాలు ఆరేలానే ఉంది. 150 దాటుతుంది గ్యారంటీగా, అటు ఇటుగా అలాగే కనిపిస్తుంది. అదృష్టమో 200 కోట్లు కూడా వెళ్ళొచ్చేమో. మ్యాజికల్ ఫిగర్ అది, గ్యారంటీ అంటలేదు కానీ. సో ఆ ఇంపాక్ట్ చూడండి. ఎంత పెద్ద పవన్ కళ్యాణ్, ఎంత పెద్ద స్టారు, విజయ్ దేవరకొండ ఎంత పెద్ద స్టారు, అజయ్ దేవగన్, అందరినీ పక్కన పెట్టేసి ఒక యానిమేషన్ సినిమా ఈ లెవెల్లో వెళ్తుందంటే కాంటెంట్. అండ్ రెండోది, అందరి హీరోల కంటే మన దేవుడు గొప్పోడని ప్రూవ్ చేస్తూ, దేవుణ్ణి మించింది ఏదీ లేదని ప్రూవ్ చేస్తూ, దేవుడికే నువ్వు ఎలివేషన్ ఇస్తే ఎలివేషన్ కరెక్ట్గా దేవుడికి ఇవ్వగలిగితే మిగతా హీరోల ఎలివేషన్ ఎందుకు పనికిరావు అనేలాగా ఈ సినిమా ఆఖరి 30 నిమిషాలు ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఆఖరి 30 నిమిషాల కోసం ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా. సో కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయండి ఈ టీం మొత్తం కోసం.